హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అపియాన్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చామన్నమాట. అప్పుడే ఆమెను పడగొట్టి ఒక 12-13 డేస్ అవుతుందండి. అయితే వాళ్ళ డాడీ అన్నారన్నమాట, ఇక్కడ దగ్గరలో ఉంటేనైతే వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళి చూసి వచ్చాం కదా, అంత దూరం ఉంది, ఆమె లోన్లీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చాడనమాట. కానీ ఆ వెళ్ళిన 12 డేస్లో ఆయన 2 టైమ్స్ వెళ్ళి చూసి వచ్చాడండి. ఎందుకంటే మా ఆయన ఎప్పటికీ హైదరాబాద్ వెళ్తాడనమాట. ఒక్కొక్కసారి అయితే వారానికి 2 సార్లు వెళ్తాడు. ఆ 12 డేస్లో 2 టైమ్స్ వెళ్ళాడనమాట. 2 టైమ్స్ చూసి సెకండ్ టైంకి వచ్చేసి అయితే తీసుకొని వచ్చాడనమాట. మేడాన్ని పర్మిషన్ అడిగాడన్నమాట, తీసుకొచ్చాడు. ఆమె వచ్చిన సందర్భంగా ఆమె కోసం అని స్పెషల్ చేస్తున్నారు చూడండి. ఆమె వచ్చిన సందర్భంగా బాస్మతి రైస్తో బగారా వేసానండి. ఒక బగారా ఒకటి మాత్రమే నేను చేశానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ, మామూలుగా గ్రేవీ కోసం ఉండాలి కదా అని చెప్పేసి చికెన్ కర్రీ చేశాడు. ఇంకా స్పెషల్ ఏంటిదంటే మా ఆయన వచ్చేసి చికెన్ మంచూరియా చేశాడన్నమాట. అందులో కొన్ని స్టార్టింగ్లో అది కరెక్ట్ రాక ఇట్లా విడిపోయాయి అన్నమాట. వాటితోని చికెన్ ఫ్రై చేసి ఆ చికెన్ అది మంచూరియా విడిపోయిన బాపద్దును ఈ చికెన్ ఫ్రై పీస్ కలిపి అదొక కర్రీ చేశాడు. చికెన్ మంచూరియా ఒకటి చేశాడన్నమాట. చికెన్ కర్రీ చికెన్ మంచూరియా కంటే చికెన్ కీమా, అదే విడిపోయిన మంచూరియా ఉంది కదా, దాన్ని ఫ్రైడ్ చికెన్ కీమా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అది టేస్ట్ చాలా బాగుందండి. చికెన్ ఉన్నదంటే ఆటోమేటిక్గా ఆనియన్స్ పెరుగు కంపల్సరీ ఉండాల్సిందే అండి. తర్వాత వచ్చేసి లాస్ట్లో తాగుదామని చెప్పేసి మజా ఉంచుకున్నాను అనమాట. కానీ వంటలు అయితే చాలా బాగుంటాయండి. కానీ హాస్టల్ వాళ్ళైతే చాలా మంచి వాళ్ళండి. నేను డైలీ మధ్యాహ్నంలో ఈవినింగ్ కంపల్సరీ కాల్ చేసేదన్నమాట. ప్రతిరోజు చేసేదాన్ని. అయినా కానీ విసిగించుకోకుండా, ఓకే మేడం మీ పాప సేఫ్గా ఉంది, ఒక్క నిమిషం పిలుస్తాగండి, మాట్లాడండి, టెన్షన్ ఏం పడకండి అని చెప్పేసి ఎంత కూల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ప్రతిరోజు మాట్లాడిపించారండి. నార్మల్గా అయితే ఎవరు అట్లా కాల్ చేయరంట, సండేనే కాల్ చేస్తారంటే. మాకు అసలు మన వదిలిపెట్టడం ఎక్కువ అలవాటు లేదు కదా, అందుకోసం అని చెప్పేసి డైలీ కాల్ చేశానన్నమాట. ఎక్కువ కూడా అంటే మనం మళ్ళీ కూడా చేసాం కదా అవి బాగా చేసేటప్పుడు. అయితే నేను లేలే కదా అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ లాస్ట్లో వేసినావా అదే పీసెస్లో వేయలే కదా. రైస్ అయితే మస్తు అయింది పుల్లలు. వంటలన్నీ అయితే చాలా బాగుంటాయండి. కానీ అదేంటోనండి, బాస్మతి రైస్తో తిన్నదంటే అసలు వెంటనే నిద్ర వస్తుందన్నమాట. అది ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నిద్ర కంట్రోల్ కాదు. అసలు ఆ రైస్ ఎఫెక్ట్ ఏమో తెలియదు, కానీ ఎప్పుడు ప్రతిసారి అంతే అండి. తక్కువైతే బాగుండా ఎప్పుడు లేపేసి అందులో ఒక సమస్య ఉంది. వాళ్ళ జనాలు ఇక్కడ ఎక్కువ మంది. అరే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అయితే అరే అక్కడున్న మనుషుల సెంటిమెంట్స్ ని దెబ్బతీస్తుంది, అది చూడాలి మనం. సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరు శ్రీలంకన్ తమిళ్, ఎవరు ఇండియన్ తమిళ్ అని ఏ ఫిజికల్ అపియరెన్స్ పెట్టి చెప్పలేదు. అంటే ఇప్పుడు 1 2 3 చికెన్లో ఎన్ని వెరైటీలు చేసిండు డాడీ? 3 వెరైటీలు చేసిండు. ఎట్లున్నది మంచూరియా? అదేంటిది కీమా బాగుందా? మంచూరియా అబ్బాయి నాకు కొంచెం. ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకట. నాకు బాగా బాగా గుర్తుంది సార్. నేను అసలు చపాతీ చేద్దాం అనుకున్నా. విఐపి ఏరియాకి దారి అయ్యింది. ఈ కీమాకున్న మంచూరియాకు బాగుండు చపాతీ. కీమాకున్న మంచూరియాకు చపాతీ బాగుండు. అక్కడ నుంచి ఇవన్నీ చేసరికి టైం అయిపోయింది. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. హాస్టల్ లిమిట్ ఓపిక 3 అవుతుంది. ఏమైనా లిమిట్ ఉన్నదా? టైం అయిపోయింది అంటాడు. 3 అవుతుంది టైము. చక్కగా టీవీ చూసుకుంటూ కూర్చున్నావు. నువ్వు ఏమైనా పని చేసినావా? మేము ఎంత చేసినాం? ఏం చేసినావు నువ్వు? చికెన్ వచ్చేటప్పుడు పట్టుకునేది నేనే. బండి విన్నా పెద్ద పనే చేసినావు మనోగ్రం. ఇంకా ఏ రకంగా అక్కయ్య? నీకు అక్కడ ఏం తెలియదు అక్కయ్య. రమ్మంటాంది, నేను అసలు పిలిచిందా? ఇంకా ఏం పని చేసినా చికెన్
ఆమె హాస్టల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిన సందర్భంగానైతే మేమైతే ఇవన్నీ స్పెషల్స్ చేసుకొని ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.